నా పేరు పివి రామరాజు గారు. ఇది రేపటితో ఎక్స్పైర్ డేట్ అవుతాం, ఇది చూసుకోవాలి. ఏఎస్డబ్ల్యూ గారు, ఏబిసిడబ్ల్యూ సార్ ఇంపార్టెంట్. అలాగే ఎక్స్పైర్ రాష్ట్రం అంతా అటు అది వాళ్ళకి ఏదైనా వేరే ప్రమాదం జరిగినా కానీ ఇదే కారణం అంటారు. అర్థమవుతుందా? అది ఇంపార్టెంట్. మీరు అందుకే మీరు వారానికి ఒకసారి 10 రోజులకి ఒకసారి స్టోర్ తీసుకోవాలి. ఏం మార్చాలా? జీలకర్ర తీసేయాలా? ఉప్మా బాగుందా? జీలకర్ర చేతులు ఎత్తండి. జీలకర్ర తీసేయాలని వాళ్ళు చేతులు ఎత్తండి. జీలకర్ర గెలిచిందిరా, పులిహోర అన్నం ఓడిపోయింది. జీలకర్ర బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్. జీలకర్ర అన్నం బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం. ఇప్పుడు ఏ రోజు జీలకర్ర అన్నం అంటే రేపు పొద్దున మీకు అయితే ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఉండదు. ఆ ఎగ్గును అన్నం లేక వాడతాం, ఎగ్ ఫ్రైడ్ రైస్ లేక వాడతాం. ఓకేనా? బాగా చదువుకోవాలి. అయితే కోరిక నేను తీర్చినా కదా, మా కోరిక మీరు తీర్చాలి. మా కోరిక ఏంటి? బ్రహ్మాండంగా చదువుకోవాలి. అట్టా ఇట్ట కుదరదు. ఎందుకంటే మీకు మంచి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. ఇక్కడే స్కూలు, ఇక్కడే మీకు అన్ని 3 పూట్ల వీక్లీ రైస్ చికెన్, 6 days ఎగ్, ఎవ్రీ డే ఎగ్, స్కూల్లో ఎగ్స్, మంచి ప్రోటీన్ ఫుడ్ ఇస్తూ ఉంది ప్రభుత్వం. మంచి స్నాక్స్, మిల్క్, మంచిగా అన్నీ ఉన్నాయి. మీకు బట్టలు ఇచ్చింది, బుక్స్ ఇచ్చింది, షూస్ ఇచ్చింది, మంచి డిజిటల్ టీవీస్ ఇచ్చారు, బ్యాగ్స్ ఇచ్చారు. ఇన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉన్నప్పుడు మీరు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏంటంటే మీరు మంచి ఉన్నతమైన స్థానాలు సాధించడం. ఓకేనా? ఇవన్నీ మనసులో పెట్టుకోవాలి. మనసులో పెట్టుకొని బాగా చదివేదానికి ప్రయత్నం చేయాలి. బాగా స్కూల్లో డిజిటల్ టీవీస్ ఉన్నాయా, ప్యానల్ బోర్డ్స్ ఉన్నాయా? మన దగ్గర కూడా పెట్టారు. గిఫ్ట్ ఇచ్చారు. డిపార్ట్మెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ జీలకర్రన్నమయ్యా. జీలకర్రన్నం అంటే జీరా రైస్. ఆ మెనూ బోర్డు ఉంది కదా, దాని ప్రకారం అన్నీ వస్తున్నాయి కదా మీకు. హ్యాపీనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. జాగ్రత్త చదవండి. స్కూల్లో లేవా? స్కూల్లో ఉందా? స్కూల్లో వాళ్ళు ఇవ్వరా? ఇక స్కూల్ టైం అయిపోయినాక ఇవ్వరా? స్కూల్ టైం అయిపోయినాక మీకు ఆడుకోవడానికి వాలీబాల్ నెట్, బ్యాట్ బాల్. సార్ తరపున ఇదండి జీరా రైస్, దాని మొదలు ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకే సార్. బుధవారం జీరా రైస్ తీసేసి. ఓకే సార్.